Jai Hind, this is Dharam and welcome to Sampat Talks. లాస్ట్ క్లాస్లో మనము బుద్ధిజం గురించి చూసాము. బుద్ధిజంలో మనం బుద్ధ గురించి తెలుసుకున్నాం. బుద్ధ ఎలా నిర్వాణ వచ్చింది బుద్ధకి, అండ్ మనం లాస్ట్ క్లాస్లో 3 జెమ్స్ ఆఫ్ బుద్ధిజం చూసాము. జెమ్స్ ఆఫ్ బుద్ధిజంలో ఫస్ట్ వచ్చేసరికి బుద్ధ హిమ్సెల్ఫ్, సెకండ్ వచ్చేసరికి ధమ్మ, అండ్ థర్డ్ వచ్చేసరికి సంఘ. ఈ మూడింటిని మనము జెమ్స్ ఆఫ్ బుద్ధిజం అంటాము. సో సంఘ మనకి ప్రాపర్లీ వెల్ ఆర్గనైజ్డ్, దీంట్లో ఎలక్షన్స్ అవుతుంటాయి అన్నమాట. దేనికోసం ఎలక్షన్స్? రిప్రజెంటేటివ్ ప్రెసిడెంట్ ఎవరు అవ్వాలా అనేసి దానికోసం ఎలక్షన్స్ అవుతాయి. దీని తర్వాత మనం 4 నోబుల్ ట్రూత్స్ ఆఫ్ బుద్ధిజం చూసాము. ఫస్ట్ వచ్చేసి సబ్బం దుఃఖం చూసాం. సెకండ్ వచ్చేసరికి దుఃఖ సముదాయ. థర్డ్ వచ్చేసరికి దుఃఖ నిరోధం, దుఃఖ నివారణ. ఫోర్త్ వచ్చేసరికి అష్టాంగిక మార్గ. సబ్ రీజన్ ఉంటుంది. ప్రతి దుఃఖానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ వచ్చేసరికి అష్టాంగిక మార్గం. దీన్ని మనం 8 ఫోల్డ్ పాత్స్ అంటాము. అష్టాంగిక మార్గంలో నిన్న మనం చూసాము ఏమేమి: రైట్ వ్యూ, దాని తర్వాత ఇంటెన్షన్, స్పీచ్, యాక్షన్. ఇక్కడ వచ్చేసరికి రైట్ లైవ్లీవుడ్, ఎక్సర్సైజ్, మెమరీ, మెడిటేషన్. ఇవన్నీ మనకి అష్టాంగిక మార్గం. ఈ అష్టాంగిక మార్గం దేనికోసం? మనకు నిర్వాణ ఎలా అటైన్ చేసుకోవాలో దానికోసం అష్టాంగిక మార్గం వచ్చింది. ఇప్పుడు 483 BCలో మనకి బుద్ధ డెత్ అయింది. ఇప్పుడు బుద్ధ డెత్ అయిన తర్వాత నార్మల్గా ఏమవుతుందంటే, ప్రతిసారి ఏదైనా టైం అయిన తర్వాత దాంట్లో కొన్ని ఏదైనా టీచింగ్స్ అయ్యాయి అనుకోండి, ఆ టీచింగ్స్లో కొన్ని మ్యానిపులేషన్స్ అయిపోతాయి. సో ఫ్యూచర్లో ఆ మ్యానిపులేషన్స్ అవ్వద్దనేసి సంఘ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని కాన్ఫరెన్సెస్ చేశారు. ఆ కాన్ఫరెన్స్లో వాళ్ళు బుద్ధ టీచింగ్ గురించి మాట్లాడుకున్నారు. సో బుద్ధ టీచింగ్స్ గురించి మాట్లాడారు. ఆ టీచింగ్స్ ని వాళ్ళు లీవ్స్ మీద రిప్రజెంట్ చేశారనమాట. అందుకే ఆ లీవ్స్ ని పీఠక అంటాము. ఇప్పుడు బుద్ధ డెత్ అయింది 483 BCలో కాన్ఫరెన్స్ కూడా జరిగింది. ఈ కాన్ఫరెన్స్ జరిగింది ఎక్కడ? రాజ్గృహలో కాన్ఫరెన్స్ జరిగింది. రాజ్గృహలో కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఇక్కడ చీఫ్ ఎవరుండే? మహాకశ్యప. అండ్ మహాకశ్యప టైంలో కింగ్ ఎవరుండే? అజాత్ శత్రు. ఇప్పుడు బుద్ధకి స్టూడెంట్స్ ఉండే. ఒక స్టూడెంట్ పేరు ఉపాలి, ఒక స్టూడెంట్ పేరు ఆనంద. ఉపాలి ఏం చేశారంటే, ఉపాలి బుద్ధ టీచింగ్స్ గురించి రాశారు. ఆ టీచింగ్స్ ని ఏమన్నాము? సుత్త పీఠక అంటే బుద్ధ టీచింగ్స్. సుత్త అంటే బుద్ధ టీచింగ్స్, పీఠక అంటే లీఫ్ మీద రాయడం. ఇతను వచ్చేసరికి ఆనంద. ఇతను కూడా బుద్ధ ఒక స్టూడెంట్. ఇతను ఏం రాశారు? వినయ పీఠక అంటే ఆ సంఘ అనే ఆర్గనైజేషన్ వాటి ఏ రూల్స్ మీద రన్ అవ్వాలో దాని గురించి వినయ పీఠక రాశారనమాట. ఇది వచ్చేసరికి మన ఫస్ట్ కాన్ఫరెన్స్. సెకండ్ కాన్ఫరెన్స్ వచ్చేసరికి 383 BCలో అయింది. ఇది ఎక్కడ అయింది? మనకి వైశాలిలో అయింది అనమాట. దీని చీఫ్ ఎవరుండే? సభాకవి. ఇక్కడ చీఫ్
ప్లేస్, టైం అండ్ ఇక్కడ కింగ్. సబాకమి టైంలో రూలర్ ఎవరుండే? కాలాశోక్. యాక్చువల్గా ఈ టైంలోనే మనకి బుద్ధిజం అనేది 2 డివిజన్స్ అయ్యాయన్నమాట. అదేంటి? ఫస్ట్ వచ్చేసరికి స్థావీరవాద, దాని తర్వాత మహాసంఘిక. ఇప్పుడు స్థావీర ఐడియాలజీ ఏంటండి? వీళ్ళు ట్రెడిషనల్ ఐడియాలజీని ఫాలో అవుతుండే. ట్రెడిషనల్ ఐడియాలజీ ఆఫ్ బుద్ధ అంటే స్థావీరవాద ఎవరు? వీళ్ళు ట్రెడిషనల్ ఐడియాలజీ అంటే ట్రెడిషనల్ అంటే బుద్ధ ఎలా ఫాలో అవ్వమన్నారో అలానే ఫాలో అవుతుండే. మహాసంఘిక వాళ్ళు ఏం ఫాలో అవుతుండే? వీళ్ళు కొంచెం లిబరల్ అయిపోయారు అనమాట. లిబరల్ ఫాలోవర్స్. ఇది మనకి సెకండ్ కాన్ఫరెన్స్ అయింది. థర్డ్ కాన్ఫరెన్స్ వచ్చేసరికి మనకి అయ్యింది ఎక్కడ? థర్డ్ కాన్ఫరెన్స్ మనకి 250 BCలో అయింది. ఎక్కడ? పాటలీపుత్ర. దీనికి చీఫ్ ఎవరు ఉండే మనకి ఇక్కడ? చీఫ్ ఎవరు? మొగలిపుట్టిస. ఇక్కడ రూలర్ ఎవరుండే? అశోక. ఈ థర్డ్ కాన్ఫరెన్స్ ఏమైందంటే ఇక్కడ అశోక సపోర్ట్ స్థావీరవాద వాళ్ళకి వెళ్ళింది. ఎవరికి వెళ్ళింది? స్థావీరవాద వాళ్ళకి. సో ఈ అశోక టైంలో స్థావీరవాద వాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు. ఈ మహాసంఘిక వాళ్ళది డామినెన్స్ తగ్గింది. సో అశోక దాంట్లో స్థావీరవాద ఎవరు? ట్రెడిషనల్ ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధిజం. మహాసంఘిక ఎవరు? లిబరల్ ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధిజం. ఫోర్త్ కాన్ఫరెన్స్ వచ్చేసరికి 98 ADలో అయింది. ఎక్కడ అయింది? కాశ్మీర్. ఇక్కడ చీఫ్ ఎవరు? ఇక్కడ చీఫ్ వసుమిత్ర. కింగ్ ఎవరు? కనిష్క. ఈ ఫోర్త్ కాన్ఫరెన్స్ లో ఏం జరిగింది? ఇప్పుడు మనం ఇక్కడ సుత్త పీఠక, వినయ పీఠక గురించి తెలుసుకున్నాము. ఇక్కడ అభిధామ పీఠక రాశారనమాట. ఈ అభిధామ పీఠక ఏంటంటే ఇక్కడ సుత్త పీఠక మనకి ఫిలాసఫీస్ ఆఫ్ బుద్ధ అంటే బుద్ధ టీచింగ్ గురించి, వినయ పీఠక మనకి రూల్స్ ఆఫ్ బుద్ధిజం అంటే ఆ సంఘ రూల్స్ అన్నమాట. అభిధామ పీఠక ఏంటంటే ఇక్కడ సో బుద్ధ టీచింగ్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారనమాట. అది ఏంది? అభిధామ పీఠక. ఈ టైంలో మనకి బుద్ధిజం అనేది 2 పార్ట్స్ డివైడ్ అయింది. ఎక్కడ? ఒకటేమో హీనయాన, ఇంకోటి వచ్చేసరికి మహాయాన. ఇక్కడ హీనయాన అంటే స్థావీరవాద వాళ్ళే, ఇక్కడ మహాయాన అంటే మహాసంఘిక వాళ్ళని. సో హీనయాన అంటే స్థావీరవాద, మహాయాన అంటే మహాసంఘిక. జస్ట్ ఇక్కడ పేరు అనేది చేంజ్ అయిపోయింది. సో ఫర్దర్ గా మూవ్ అయిన తర్వాత ఇప్పుడు హీనయాన గురించి తెలుసుకుందాం. హీనయాన అండ్ మహాయాన. ఇప్పుడు హీనయానాన్ని మనం ఒరిజినల్ ఏమని చెప్పాము? స్థావీరవాద. మహాయాన అని ఏమన్నాం మనము? మహాసంఘిక. ఇది యాక్చువల్ గా వీళ్ళు ట్రెడిషనల్ ఫాలోవర్స్, వీళ్ళు లిబరల్ ఫాలోవర్స్. ఈ డివిజన్ మనకి సెకండ్ కాన్ఫరెన్స్ అని జరిగింది, బట్ పేరు మనం డిఫరెంట్ యూజ్ చేస్తాం. మహాయాన, హీనయాన అనే పేరు మనకి ఫోర్త్ కాన్ఫరెన్స్ లో వచ్చింది. సో ఇంకా మూవ్ అయితే మహాయాన వాళ్ళు దే వే ట్రీటెడ్ బుద్ధ యాజ్ గాడ్. బుద్ధాని గాడ్ లా ట్రీట్ చేశారనమాట. హీనయాన వాళ్ళు బుద్ధాని టీచర్ గా ట్రీట్ చేశారు. అండ్ వీళ్ళు ఐడల్ వర్షిప్ స్టార్ట్ చేశారు. ఇక్కడ హీనయానలో నో ఐడల్ వర్షిప్. మహాయాన హీనయానలో ఇంకా ఫర్దర్ గా డివిజన్స్ జరిగాయి.
ఈ ఫర్దర్ గా డివిజన్స్ ఏమన్నామంటే దీన్ని మనం ఒకటి శూన్యవాద అంటాం, శూన్యవాద అండ్ యోగాచార్. హీనయానాలో ఇంకా 2 డివిజన్స్ జరిగాయి. అదేంటంటే వైభాషిక అండ్ సౌతంత్రిక. ఓకేనా? వీటి గురించి మనం తెలుసుకునే అవసరం లేదు, జస్ట్ హీనయాన మహాయాన గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనము కొన్ని లిటరేచర్ పార్ట్ చూసుకుందాం బుద్ధిజం గురించి. ఇది మిలింద్ పన్ను, రాసింది ఎవరు? నాగసేన. మిలింద్ పన్ను యాక్చువల్ గా ఒక ఇండో గ్రీక్, మిలింద అనేసి ఒక ఇండో గ్రీక్ రూలర్ ఉండే అనమాట. మిలింద యాజ్ ఇండో గ్రీక్ రూలర్. అతను నాగసేనతో వచ్చి మాట్లాడాలన్నమాట. ఈ కాన్వర్జేషన్ ని మిలింద పన్ను అనేసి పేరు పెట్టాము. దీపవంశ అండ్ మహావంశ, దీస్ ఆర్ లిటరేచర్స్ ఆఫ్ బుద్ధిజం ఇన్ శ్రీలంక. అంటే ఈ లిటరేచర్స్ ని శ్రీలంకలో రాశారు. ఇంకో ఆథర్ వచ్చేసి అశ్వఘోష్, వసుమిత్ర, బుద్ధఘోష్, నాగార్జున. వీళ్ళందరూ కనిష్క టైంలో అన్నమాట. ఎవరి టైంలో? కనిష్క ఏం చేశారు? హీ కండక్టెడ్ ద 4th కాన్ఫరెన్స్ ఆఫ్ బుద్ధిజం. ఓకేనా? అశ్వఘోష్ ఏం రాశారు? బుద్ధ చరిత్ర, సౌదరానంద, సూత్ర అలంకార, సరిపుత్ర ప్రాకరం, వజ్రసూచి. ఇది రాసింది ఎవరు? అశ్వఘోష్. వసుమిత్ర ఏం రాశారు? మహావిభాస శాస్త్ర, రాసింది వసుమిత్ర. బుద్ధఘోష్ వచ్చేసరికి విశుద్ధిమాగ, అతకతాహే అండ్ సుమంగళ వాసిని. ఇంకోటి మనకి ఎగ్జామ్స్ లో నాగార్జున అండ్ నాగసేన్, వీళ్ళ మధ్యలో చాలా కన్ఫ్యూజన్స్ అవుతుంటాయి. సో నాగార్జున ఏం రాశారు? మధ్యమిక కరిక అండ్ ప్రశ్న పరిమిత. వీళ్ళు మనకి బుద్ధిజం ఆథర్స్. ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని బోధిసత్వాస్ గురించి చూస్తాం. బోధిసత్వాస్. ఇప్పుడు బోధిసత్వాస్ అంటే ఎవరు? బోధిసత్వాస్ ఇప్పుడు సపోజ్ ఇమాజిన్ చేసుకోండి, మనకి లార్డ్ విష్ణు అర్త్ మీద ప్రతి ఒక్క డిఫరెంట్ ఎరాస్ లో, ప్రతి ఒక్క డిఫరెంట్ ఎపోస్ లో పుట్టారు. సో ఆ పుట్టడంని మనం ఏమంటాం? ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణుస్ అంటాం. సో బోధిసత్వాస్ అంటే ఇన్కార్నేషన్స్ ఆఫ్ బుద్ధ. అంటే వాళ్ళు ఐదర్ దే ఆర్ ద బుద్ధ ఆర్ ద గ్రేట్ ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధ, ఇలా అని కూడా చూసుకుంటాం. ఫస్ట్ ఫాలోవర్ వచ్చేసరికి వజ్రపాణి అంటే హీ హ్యాడ్ అ వజ్ర అంటే ఇలా ఒక వజ్రం ఉంటుండే అనమాట. ఇలా వజ్ర ఆయుధం లాంటిది వజ్రపాణి దగ్గర ఉంటుండే. సెకండ్ వచ్చేసి అవలోకితేశ్వర. He used to carry lotus in his hand. These lotus show compassion. Next వచ్చేసరికి మంజుశ్రీ. She had a book and sword. Fourth వచ్చేసరికి మైత్రేయ ఎవరు? He will be the future Buddha. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అమితాభాని నెక్స్ట్ వచ్చేసరికి అమితాభాని మనం ఏమంటాం? బుద్ధ ఆఫ్ హెవెన్. సో బోధిసత్వాస్ ఎవరు? వజ్రపాణి, who used to carry vajra. Next వచ్చేసరికి అవలోకితేశ్వర. He used to carry lotus, and here lotus indicates the compassion, whereas Manjushri he used to carry book and sword. Maitreya, he is the future Buddha, whereas Amitabha is the Buddha of heaven. And ఇంకా ఫర్దర్ గా మూవ్ అయితే, so this is completely about the Buddhism. Thank you for your patience. Keep watching Sampat Talks.